అందరికీ నమస్కారం. కోటాను కోట్ల మంది భక్తులు ఎప్పుడా అని ఎదురుచూసే సమయం ఆసన్నమైంది. తిరుమలలో రథసప్తమి వేడుకలు అతి త్వరలో జరగబోతున్నాయి. పవిత్రమైన మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమి అని పిలుస్తారు. ఆ రోజున హిందువులు పవిత్రమైనదిగా భావించే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఆ రోజున సూర్యనారాయణుడు 7 గుర్రాల రథంలో ఉత్తరం వైపు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. తిరుమలలో శ్రీవారు కూడా సప్త రథములపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండడం మరియు స్వామివారిని సప్త రథములపై దర్శించడం వల్ల తెలిసి తెలియక మాటల ద్వారా, శరీరంతో, మనస్సుతో ప్రస్తుత జన్మలో, గత జన్మలలో చేసిన 7 రకాల పాపాలు ప్రక్షాళన అవుతాయని నమ్మకం. అంతేకాక అరుణోదయ సమయంలో స్నానం చేయడం వల్ల అన్ని రకాల అనారోగ్యాలు మరియు వ్యాధుల నుండి విముక్తి పొంది ఆరోగ్యం చేరుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కారణంతోనే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈ మహాభాగ్యాన్ని అందిపుచ్చుకోవడం కోసం ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తిరుమలకు చేరుకుంటారు. తిరుమలలో ఈ ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినం నిర్వహించనున్నారు. రథసప్తమి రోజు తిరుమలలో జరిగే వాహన సేవ వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యప్రభా వాహనం తెల్లవారుజామున 5:30 నుండి 8 గంటల వరకు. చిన్న శేష వాహనం ఉదయం 9 నుండి 10 గంటల వరకు. గరుడ వాహనం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. హనుమంత వాహనం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు. చక్ర స్నానం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు. కల్పవృక్ష వాహనం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు. సర్వభూపాల వాహనం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు. చంద్రప్రభా వాహనం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు. కనుల ముందు దివ్య మనోహర రూపం, చెవులలో మారుమ్రోగే గోవిందనామం, ఉపవాస దీక్షలో శరీరం, చేయటానికి కోనేటి స్నానం, నాలుకపై వెంకటేశనామం, మదిలో హరినామ సంకీర్తనం. దొరకునా ఇటువంటి భాగ్యం అన్నట్టుంటుంది ఆ రోజు మనం అక్కడ ఉండడం. ఓం నమో వెంకటేశాయ.